అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులు టీజీఎల్ఐ ప్రతిపాదన పత్రాలు తప్పక సమర్పించాలి. తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా పాలసీదారుల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రతిపాదన పత్రాలు సమర్పించాలని టీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బీమా అర్హత వయసు 56 సంవత్సరాల లోపు ఉండి వారు జీతభత్యాల నుండి నెలసరి బీమా ప్రీమియంలు క్రమం తప్పకుండా మినహాయించే విధంగా ప్రతిపాదన పత్రాలు సంబంధించిన జిల్లా బీమా కార్యాలయాలకు సమర్పించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. తగిన విధంగా పాలసీ పొందిన వారు మాత్రమే బీమా ప్రయోజనాలకు అర్హులవుతారని, అయితే కొంతమంది ఉపాధ్యాయులకు బీమా అర్హత వయస్సు 56 సంవత్సరాల లోపు ఉండి ప్రీమియంలకు తప్పకుండా జీతం నుంచి మినహాయిస్తున్నప్పటికీ సంబంధిత జిల్లా బీమా కార్యాలయాలలో ఉన్నవారు కూడా ప్రతిపాదన పత్రాలు సమర్పించకపోవడంతో నేటికి పాలసీని పొందలేకపోతున్నారని చెప్పడం జరిగింది. అలాంటి వారు అన్ని రకాల బీమా ప్రయోజనాలకు అర్హతలు అవుతారని హెచ్చరించారు. అలాంటి వారు వారి డీడీఓలను తగిన చొరవ తీసుకొని వారి జీతభత్యాల నుంచి మినహాయించి మొత్తం ప్రీమియంకు సరిపడే విధంగా పూరించిన ప్రతిపాదన పత్రాలకు సంబంధించిన జిల్లా బీమా కార్యాలయాల్లో సమర్పించి వాటికి తగిన విధంగా పాలసీని రూపొందించాలని సూచించడం జరిగిందనమాట. పాలసీ నెంబర్లను సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార విధానం పోర్టల్లో ఉద్యోగులకు మాస్టర్ జాబితా అప్డేట్ చేసుకోవాలని కోరారు. లేకపోతే వారిని నెలసరి ప్రీమియం అనామతు ఖాతాలలో వెళ్ళే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులందరికీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట.